నా ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని ముచ్చుకుందా నది ఒడ్డున వెలిసిన వేల సంవత్సరాల నాటి స్వయంభూ కాలభైరవుడి దివ్యక్షేత్రానికి వెళ్తున్నాం. ఇది ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లోపలికి వెళ్తున్నాం. అంతకుముందు కేవలం పశుగ్రాసం కోసుకునే రైతులకు మాత్రమే తెలిసిన ఈ కాలభైరవుడి క్షేత్రం ఉప్పల్ భగాయత్ లేఅవుట్ అయ్యాక అందరికీ తెలిసి భక్తులు విరివిగా రావడం మొదలైంది. సృష్టికర్తననే గర్వంతో ఆ సదాశివుడినే పరిహాసమాడిన బ్రహ్మ 5వ తలనే తన చేతి వేలిగోళ్లతో తుంచేసిన శక్తి సంపన్నుడు మరియు శివుడి 3వ కంటి నుండి వెలువడి బ్రహ్మాండాన్నంతటినీ విస్తరించిన అద్వితీయమైన దివ్య తేజస్సు సాకారమైతే వెలిసినదే ఈ భైరవుడి అవతారం. మీతో మాట్లాడుతూనే ఈ దివ్యక్షేత్రానికి అయితే వచ్చేసాము. పదండి లోపల స్వామివారిని దర్శించుకుందాం. ఈ ఆలయం యొక్క ఈ దివ్యక్షేత్రం యొక్క లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అక్కడ ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఇక్కడ ఆలయంలోకి రాగానే కాలభైరవాష్టకం ఒక గోడకైతే అతికించి ఉంది. స్వామివారిని దర్శించుకుందాం. స్వామివారిని దర్శించుకునే ముందు ఇక్కడ లింగాలు, నాగబంధం మరియు అఖండ దీపం ఒకటి ఇక్కడ ఉంది. ఇక్కడ కాలభైరవుడి అవతారం శ్రీ శ్రీ కాలభైరవ స్వామి ఈ గుండుకే వెలిశారు. కాలభైరవ స్వామి ఈ షెడ్లోనే స్వయంభూ కాలభైరవ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. గుడి కమిటీ సభ్యుల్లో ఒకరైన శ్రీ ఉపేంద్ర గారితో ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. ఉప్పల్ స్వయంభూగా వెలిసిన కాలభైరవ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు నేను ఒకరిని. ఇది చాలా పురాతనమైన దేవస్థానం. సో ఇంతకుముందుకి ఇందులో గడ్డి పొలాలు ఉండే. ఆ గడ్డి పొలాలు ఉండడం వల్ల ఇక్కడ ఎవరు కూడా పూజలు కానీ చేయడం కానీ చేయలేదు. తర్వాత భగాయత్ లేఅవుట్ ఏర్పడ్డాక స్వామివారికి ఒక వే అనేది ఏర్పడ్డది. పొలాల నుంచి రోడ్పడడం జరిగింది. సో అప్పటి నుంచి పూజలు చేయడం జరుగుతుంది. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చాలామంది కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికైనా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి. అనుకున్నట్టు రిజల్ట్ ఉంది. కోర్టు కేసులు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా, నరఘోష నుంచి నరదృష్టి ఇలాంటివి కూడా అన్నీ కూడా మన కాలాధిపతి కాలభైరవుడు అందరికీ కూడా మేలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి అష్టమికి, ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి. స్వామివారికి హోమాలు, అభిషేకాలు. స్వయంభూగా అయితే మనము ప్రతి ఆదివారము, అమావాస్య, అష్టమి రోజు ప్రతి ఒక్కరికి భక్తులకి స్పర్శ దర్శనం చేయడం జరుగుతుంది. స్వామికి స్పర్శ దర్శనం ప్లస్ దాంతోపాటు మనకి పంచామృతుడు అభిషేకం చేయడం జరుగుతుంది. సో అలానే అష్టమికి జరుగుతుంది, అమావాస్య జరుగుతుంది. అమావాస్యకి పొద్దున అభిషేకం, తర్వాత హోమము, కాలభైరవ హోమము, ప్రతిజ్ఞమాత అమ్మవారు హోమము, తర్వాత వచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్లస్ ఏమంటారు దీపం, కుష్మాండ దీపాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అది అఖండ దీపం, కుష్మాండ దీపం, అది కూష్మాండ దీపం. ఓకే. ఇక్కడ మహా ఆరతి ఉంటుంది ప్రతి అమావాస్యకి, అష్టమికి. పొద్దున 9ంటికి, మధ్యాహ్నం 12ంటికి, సాయంత్రం 7ంటికి మహా ఆరతి ఉంటుంది. మహా ఆరతి దాదాపు ఒక 500 మంది భక్తులు పాల్గొన జరుగుతుంది. అమావాస్య నాడు ఏ టైం అది? 12ంటికి మధ్యాహ్నం. అమావాస్య నాడు మధ్యాహ్నం 12ంటికి అన్నదానం కంటే ముందు మహాఆరతి జరుగుతుంది. ఆ మహాఆరతి చూడడానికి దాదాపు ఒక 1000 మంది భక్తులు వెయిట్ చేస్తారు. ఇక్కడ లోకల్ పబ్లిక్ 10% ఉంటే బయట నుంచి వచ్చే వాళ్ళు 90% ఉంటారు అనమాట. అదే మీరు ఇందాక చెప్తున్నారు కదా, అందరూ పనులైన తర్వాత వాళ్ళంతలో వాళ్ళే స్వయంగా వచ్చి ఈ దేవుడికి సేవ మేము చేస్తాం. పబ్లిసిటీ చేసింది ఏం లేదు. స్వామి యొక్క భక్తులే స్వామి గురించి పబ్లిసిటీ చేస్తారు. వాళ్ళు మంచి జరిగితే వాళ్ళు 10 మంది చెప్తే వాళ్ళు ఎక్కడుందని వెతుక్కోవడం రావడం జరిగింది. సో దాంతోపాటు మౌత్ వల్ల చాలా పబ్లిసిటీ అయిపోతుంది. మేము ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ఛానల్స్లో కానీ ఎక్కడ మేము పబ్లిసిటీ చేయలేదు. ఎందుకంటే ఎవరికైనా ఫ్యాక్ట్ రిజల్ట్ ఉంటేనే వాళ్ళే ముందుకు వస్తారు. మన పబ్లిసిటీ మన స్వామికి అవసరం లేదు. స్వయం కాశీ పోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉందని చెప్తే వాళ్ళు ఎత్తుకుని ఇక్కడికి వస్తున్నారు. కాశీలో ఉన్న వాళ్ళకి కూడా తెలిసింది ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ఎవరు చెప్పినా తెలియదు. వాళ్ళు అక్కడ నుంచి స్వయం హైదరాబాద్ ఉప్పల్లో ఉందని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే స్వర్ణాకర్షణ భైరవుడు అనమాట. ఇక్కడ స్వర్ణాకర్షణ భైరవుడు. సో ఆయన దృష్టి అక్కడ ఎలా చెప్పినది కానీ కాశీకి ఎంత కూడా కొంతమంది మనకు వచ్చి చూడడం జరిగింది.
భగవంతుడు చాలా పవర్ఫుల్ ఉన్నాడు. ఓకే ఖచ్చితంగా నాకు అన్ని సేవలు చేసే ప్రతి ఒక్కరికి కూడా బాగుంటుంది, ఓకే మీరు చేయండి అని చెప్పేసి మాకు కూడా కొంతమంది సజెషన్ చేయడం జరిగింది. సో మేము కూడా ప్రతి ఇక్కడ కూడా నిత్యం ఆయనకి అభిషేకం కానీ హోమాలు కానీ ఏది కూడా ఆపడం జరుగుతుంది థ్యాంక్ యూ లేదు. సార్. ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాం. స్వామి అనుగ్రహంతో మేము ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ మొన్న కళ్యాణం చేసాం, లాస్ట్ భైరవ కళ్యాణం. ఓకే అప్పుడు దాదాపు లాస్ట్ అమావాస్యకి దాదాపు 3,000 మంది వచ్చారు. ఆహా దీనికి మన కళ్యాణం కళ్యాణానికి. ఇప్పుడు మళ్ళీ మహాశివరాత్రికి ప్రతి ఒక్క భక్తునికి అభిషేకంతో పాటు నైట్ 10 గంటలకి కళ్యాణం కూడా చేస్తున్నాం. శివపార్వతి కళ్యాణం, ఓకే లింగోద్భవం, మళ్ళీ తెల్లారి మళ్ళీ అమావాస్య వస్తుంది గడలు, మళ్ళీ అమావాస్య గడల ప్రోగ్రామ్ అన్నీ కూడా చేస్తున్నాం. అది మీ పేరు సార్? ఉపేందర్ అండి, ఉపేందర్ గారు. పొట్లూరి ఉపేందర్. ఓకే నేను ఉండేది ఉప్పలే. సరే కమిటీ సభ్యులు థ్యాంక్ యూ 10 మెంబర్స్ ఉన్నారు. కంటిన్యూ సభ్యులు అందరూ కూడా యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు. ఓకే అందరూ కూడా స్వామివారి సేవ కోసమే ఉన్నారు ఇక్కడ. ఓకే ఓకే మనకున్న 64 భైరవ స్వరూపాల్లో ఇక్కడ మనం కొలిచేది స్వర్ణాకర్షణ భైరవుడు. మనకు ఇక్కడ స్వర్ణాకర్షక భైరవుడిగా స్వామివారు దర్శనం ఇస్తారు. అయితే భైరవులలో 8 అష్టభైరవులు ముఖ్యంగా చెప్పబడతాయి. ఇందులో ఇక్కడ ఉన్నాయి కదా, అది అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. ఇలా వీరంతా రక్షక స్వరూపాలన్నమాట. అందుగురించనే మనకు ఉజ్జయినిలో కానీ తర్వాత కాశీలో కానీ వాళ్ళు క్షేత్రపాలకులుగా, ప్రముఖ శైవ క్షేత్రాలలో అంతా క్షేత్రపాలకులుగా ఈ భైరవ స్వామి మనకు కనిపిస్తారన్నమాట. ఈ 8 మంది శ్యామల చండీ యంత్రాలలో కూడా పూజింపబడే దేవతలు. వీరు రక్షక స్వరూపాలను ఇందాక చెప్పుకున్నాం కదా. వీరు తీవ్రమైన నాదశక్తి, తేజశక్తి కలిగి ఉంటారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం మరొక రోజు, స్పర్శ దర్శనం కోసం మరొక రోజు రావాలని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు ఆదివారం అమావాస్య మళ్ళీ స్వామివారి దర్శనం కోసం వచ్చాం. శివరాత్రి తర్వాత వచ్చిన ఆదివారం అమావాస్య రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు నేను ఊహించిన దానికంటే ఎక్కువ రద్దీగా ఉంది ఈ క్షేత్రం. ఈ కాలభైరవుడిని మన సనాతన హిందూ సాంప్రదాయంలోనే కాక బౌద్ధంలో కూడా వజ్రభైరవ, మహాకాల, యమంతక ఇలా రకరకాల పేర్లతో ధర్మ సంరక్షకుడిగా పూజిస్తారు. ఈ భైరవుడి ఆలయాలు టిబెట్, నేపాల్ మరియు మన దేశమంతటా వ్యాపించి ఉన్నాయి. అసలు ఇక్కడ జనాలని కంట్రోల్ చేయడానికి రక్షక భక్తులు కూడా ఉన్నారంటే భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో మీరు ఊహించుకోవచ్చు. ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రతి ఆదివారం ఉదయం అభిషేకం, స్పర్శ దర్శనం ఉంటుంది. మరియు ప్రతి అమావాస్యకి హోమం, మహాహారతి, అన్నదానం కూడా ఉంటుంది. ఈరోజు రెండు కలిసి రావడంతోనే ఈ రద్దీ. ఓం శ్రీ కాలభైరవాయ నమః. మనం ఈరోజు ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని కాలభైరవ స్వామి, స్వయంభూ కాలభైరవ స్వామి దేవస్థానంకి వచ్చాము. ఇది కాలభైరవుడు మనకు ఇక్కడ చరిత్రను బట్టి చూసినట్లయితే కళ్యాణ చాళుక్యుల టైం నుండి ఉన్నట్లుంది. అంటే దాదాపు 1000 సంవత్సరాలకు పైబడిన ఈ స్వయంభూ కాలభైరవ స్వామి ఈరోజు దర్శించుకున్నాం. ఈరోజు ఆదివారం ఇంకా అమావాస్య చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. కాలభైరవ స్వామి దర్శనం కోసం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కూడా ఇక్కడికి రండి. మీరు ఏం స్వామికి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ స్వామివారే చూసుకుంటారు. తప్పకుండా రండి ఈ ఆలయానికి. ఇంకొకటి, ఈ సృష్టి లోపల బీద, ధనిక, మతము, కులము, తర్వాత ప్రాంతము, వర్గము, తర్వాత దేనికి సంబంధం లేకుండా అన్నీ కూడా ఒకేలా చూసుకునేది కాలం. ఆ కాలానికి అధిపతి అయిన కాలభైరవుడి గుడి ఇది. తప్పకుండా రండి, తప్పకుండా వచ్చి దర్శించుకోండి. తర్వాత అంటే చాలా పెద్ద మార్పు జరగబోతుంది ఇక్కడ. మీరు ఇక్కడ వచ్చిపోయిన తర్వాత మీకు మీ లైఫ్ లోపల చాలా చేంజెస్ వస్తాయి. తప్పకుండా రండి. జై శ్రీనాథ్. కాలభైరవుడు ఉద్భవించిన మార్గశిర కృష్ణపక్షంలోని అష్టమిని కాలభైరవాష్టమిగా జరుపుతారు. అలా కృష్ణపక్షంలో వచ్చే ప్రతి అష్టమికి మరియు అమావాస్యకి ఇలా కూష్మాండ దీపాలు పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. గ్రహ, రుణ, శత్రు, వాస్తు దోషాలు ఉన్నవారు స్వయంగా వారి చేతులతో వారే కూష్మాండాన్ని అంటే బూడిద గుమ్మడికాయని అలా దీపంగా రెడీ చేసి అప్పుడు వెలిగించాలన్నమాట. అది పద్ధతి. ప్రతి అమావాస్యకు నిర్వహించే హోమం ఇక్కడ నిర్వహింపబడుతుంది.
ఈ హోమంలో ఎవరైనా దంపతులు పాల్గొనవచ్చు, కానీ ముందస్తుగానే రుసుము చెల్లించి రసీదు పొందాల్సి ఉంటుంది. శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరిగింది ఇక్కడే. తర్వాత అన్నదానం కోసం భోజనం వండుతున్నారు ఇక్కడ. కూష్మాండ దీపాలు ఈ క్షేత్రంలో ఎక్కడ అంటే ఒక తగిన చోటు ఉంది, కాకపోతే అక్కడ వీలు కాకుంటే పక్కన కూడా అక్కడ ఇక్కడ కూష్మాండ దీపాలు వెలిగిస్తున్నారు. మనం ఇప్పుడు స్పర్శ దర్శనం కోసం అంటే భగవంతుని దర్శనం కోసం, నిజరూప దర్శనం కోసం వెళ్తున్నాను. ఇక్కడ నాగబంధాన్ని, లింగమూర్తిని దర్శించుకొని లోపలికి వెళ్తున్నాను. ఎవరైతే ఈశ్వర ధిక్కారం చేస్తారో వారి పాలిట భైరవ దర్శనం చాలా భయంకరంగా ఉంటుంది. అసితాంగో రురుశ్చండః క్రోధ ఉన్మత్త ఏవ చ కపాలీ భీషణశ్చైవ సంహారాశ్చాష్టభైరవాః. నాది అదృష్టంగానే భావిస్తున్నాను. అభిషేక సమయంలో తప్ప స్పర్శ దర్శనానికి ఎవరిని ఇలా అనుమతించరు. బ్రహ్మ శిరస్సునే ఖండించి బ్రహ్మహత్యా పాతకంతో వివిధ క్షేత్రాలు తిరుగుతున్న భైరవుడికి విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు కాశీలోకి ప్రవేశించగానే ఆ బ్రహ్మహత్యా పాతకం పోతుంది. ఆ బ్రహ్మ కపాలం పాతిపెట్టిన చోటే ఇప్పటికీ కపాల మోక్షం ఘాటు అంటారు. మనకు ఇక్కడ స్వామివారు స్వర్ణాకర్షణ భైరవుడిగా దర్శనం ఇస్తారు. ఈ భైరవ రూపం కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది. బంగారు రంగు వస్త్రాన్ని ధరించబడి తలపై చంద్రుని, 4 చేతులతో బంగారు పాత్రను కలిగి ఉంటారు. ఈ భైరవ స్వామి శ్రేయస్సు మరియు వరాలు, సంపదను కలిగిస్తారన్నమాట. ఎవరు ఈ కాలభైరవ రూపమును గురించి వింటున్నారో, భక్తితో ప్రళమిల్లుతున్నారో, ఒక్కసారైనా నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహం పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు. కాలభైరవుడు ఎవరైతే ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతారో వారి ప్రాణోత్క్రమణ అంటే ప్రాణాంత సమయం అవగానే వారికి కాలభైరవుడే కనిపిస్తారు. దీన్నే భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు భైరవుడిని చూసి అహడలిపోతాడనమాట. మరి అంత భయంకరంగా ఉంటుంది అప్పటి ఆ భైరవ స్వరూపం. ఈ కాలభైరవుడు అటు వామాచారులు, ఇటు సదాచారులు ఇద్దరు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దైవం. భైరవ స్వామితో శంకరుడు కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల కూడా తెగిపోయింది. అలా ఆ రోజు నుండి శంకరుడి వరం వల్ల భైరవ స్వామి కాలభైరవుడు అయ్యాడు. ఇక్కడ ఈ క్షేత్రంలో ఎప్పటి నుండో అంటే అనాదిగా వస్తున్న తెల్ల జిల్లేడు చెట్టు, చాలా అరుదుగా కనిపించే తెల్ల జిల్లేడు చెట్టు ఆ ఆలయం వెనుక భాగంలో అక్కడ స్వామివారు వెలిసిన బండరాత్రి అనుకొని ఒకటి ఉంది. అది చాలా ప్రధాన ఆకర్షణగా ఉంది. శంకరుడికి తెల్ల జిల్లేడు పూలు చాలా ప్రీతిపాత్రం, అది మీకు తెలుసు కదా. అది అంటే మీకు కనిపిస్తుందని అనుకుంటాను. ఇక్కడ కింద 2 పడి ఉన్నాయి చూడండి, ఇవి చూపిస్తాను. ఇవి తెల్ల జిల్లేడు పూలు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. చాలా అరుదుగా కనిపిస్తాయి ఇలాంటి తెల్ల జిల్లేడు చెట్లు మాత్రం. ఇక్కడే పక్కన ఉన్న పుట్టలో భక్తులు అది పాలు పోస్తున్నారు. కాశీ, ఉజ్జయిని, హరిద్వార్, మానసాదేవి అలాంటి దివ్య క్షేత్రాల్లో మాత్రమే కనిపించే కాలభైరవుడి అరుదైన క్షేత్రం మన కోసం మన భాగ్యనగరంలోనే స్వయంభూగా వెలిశాడు. 1000 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ ఆలయాన్ని తప్పకుండా వీలు చూసుకొని దర్శించండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు.